ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పదండి ఇంద్రాణి, రండి. ఈ అమ్మి నవ్వు చూస్తా ఉంటే మళ్ళా ఏదో కొంప ముంచే పని చేస్తా ఉండదని అర్థమై ఉంటది. ఎంకన్న స్వామి, ఇన్ని ట్విస్ట్లు ఈ బాడీ తట్టుకోలేదు, కొంచెం చూసుకొని. కేదార్, నిషి భయం, యువరాజ్ కంగారు చూస్తుంటే ఖచ్చితంగా ఇది పాత లెక్క సెటిల్మెంట్ కాదని క్లియర్ గా అర్థమవుతుంది కేదార్. అవును దాత్రి, నాకు తెలిసి నిషిక ఇంద్రాణితో చేతులు కలిపి ఏదో చేయబోతుంది. పాముకెంత పాలు పోసి పెంచినా ఆఖరికి కాటేస్తుంది. ఈ విషయం నిషికాకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు కేదార్. సరే పద, ఆడివ్వడానికి లేట్ అవుతుంది, వెళ్దాం. అయితే రంగా వెనుకుండి ఇదంతా చేసింది నువ్వా? ఎస్, నేనే. నిన్ను మళ్ళీ ఎలా కలవాలని ఆలోచిస్తుంటే నువ్వే నీ అవసరానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు నిషిక. చూడింద్రాణి, ఒకప్పుడు నేను నిన్ను జెన్యూన్ గా నమ్మాను. నువ్వు నన్ను మోసం చేశావు. ఈసారి నువ్విప్పుడు బెదిరించే పొజిషన్లో లేవు. 25 లక్షలకి వడ్డీ పెరిగిపోతూనే ఉంటుంది. ముందు వడ్డీ రేట్తో కాదు, దానికి డబుల్ రేట్తో. 25 లక్షలకి వారానికి 10 లక్షల వడ్డీనా? అవును, ఇది నా ప్రాణ స్నేహితురాలికి మాత్రమే ఇస్తున్న ఆఫర్. సో నువ్వు నా లెక్క సెటిల్ చేయడం నాకంటే ఎక్కువ నీకే చాలా ఇంపార్టెంట్. నన్ను మోసం చేయాలనుకునే ప్రోగ్రాం లాంటివి పెట్టుకుంటే ఈసారి ఈ లెక్కల గురించి కౌశికితో మాట్లాడతా. కొంచెం టచ్లోనే ఉంటానే. బాయ్, పదరా. చూసావా యువరాజ్, ఇంద్రాణి ఎంత పనిచేసిందో? యువరాజ్, ఏంటి, నాకు ఇంకో 4 పీకాలనుంది. నీ వెంటొచ్చి నేను తప్పు చేశాను కాబట్టి ఊరుకుంటున్నాను. ఆ రోజు ఎంతగా చెప్పాను, అప్పు చేయడం వద్దు వద్దు అనంటే నా మాట విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు విషయం ఎంతవరకు తీసుకొచ్చావో. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ముందు ఎలా అయినా ఇంద్రానికి డబ్బులు ఇచ్చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నువ్వు కూడా ఆలోచించు. అన్ని న్యూస్ పేపర్స్కి యాడ్ ఇచ్చేశాం. రేపు అమ్మ ఫోటో చూసి నా తోబుట్టు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. అప్పటిక నేను అనాథని కాదు కదా దాత్రి. నన్ను ఎవరూ అనాథ అనలేరు కదా. నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లో తమ్ముడో నా పక్కనే ఉంటారు కదా. వాళ్ళ మీద నీకున్న ప్రేమ చూసి నీ తోడు ఎప్పటికీ వదిలిపెట్టరు. సార్ గారు బానే ముడిసిపోతున్నారు, హ్యాపీగా కూడా ఉన్నారు. నా హ్యాపీనెస్కి పేరు తెలుసా? ధాత్రి. నా హ్యాపీనెస్ పేరు జగదాత్రి. నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాతే నా లైఫ్లోకి హ్యాపీనెస్ వచ్చింది. సార్ గారు ఈ మాటలు ముందు నుంచి నేర్చుకున్నారా, లేక పెళ్ళాక మొదలు పెట్టారా? నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాకే మొదలైంది. ఈ విషయం నీతో మాట్లాడి గెలవడం నా వల్ల కాదు. బండి తీస్తే ఇంటికి వెళ్దాం. అయ్యో, సారీ అండి. ఏమండి, సారీ చెప్పినా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఏమైంది ఆత్రి, ఏంటి అలా చూస్తున్నావు? అతను పురుగుల మందు కొన్నాడు కేదార్. ఆ విషయం మనకు తెలిసిపోయిందని కంగారు పడుతున్నారు.
ఆ విషయం మనకి తెలిస్తే అతనెందుకు కంగారు పడతాడు? అదే అర్థం కావట్లేదు. చూస్తుంటే రైతులా కూడా లేడు. మరతనికి పురుగుల మందుతో పనే ఉంటుంది. ఇంట్లో గార్డెన్ ఉండొచ్చు కదా దాత్రి. నువ్వే ఇంట్లో ఉన్న చెట్ల కోసం పురుగుల మందు కొంటే అంతలా కంగారు పడతావా? భయపడతావా? కళ్ళల్లో నీళ్లు, మొహం నిండా భయం. కంగారికి చేతులు వణుకుతున్నాయి, అడుగుల్లో తడబాటు. ఖచ్చితంగా అతనేదో తప్పు చేయడానికి వెళ్తున్నాడు. మీరేం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా? కుటుంబం మొత్తం ఇలా ఆత్మహత్య చేసుకుని ఏం సాధిద్దామనుకుంటున్నారు? మిమ్మల్ని నమ్మి మీ చెయ్యి పట్టుకున్న మీ భార్యకి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన మీ కన్న బిడ్డకి ఎలా విషం పెట్టగలుగుతున్నారు? రోడ్డు మీద మిమ్మల్ని చూసినప్పుడే మీరు ఇలాంటిదేదో చేయబోతున్నారని మాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మేమిక్కడి వరకు వచ్చాము. ప్రాణాలు తీసుకునేంత కష్టం మీకేమొచ్చింది? అడుగుతున్నది మిమ్మల్ని, చెప్పండి. ఏం చెప్పాలమ్మా? నేనేం చెప్పాలి? ఒక మధ్య తరగతి తండ్రిగా పరువు పోగొట్టుకొని బతకడం కంటే చావే నయం అనుకున్నానని చెప్పనా? చెప్తే మీకు అర్థమవుతుందా? ప్రాబ్లం ఏంటండి? నేనొక సాధారణ క్లర్క్నండి. లెక్కలేసుకుని బ్రతికే బతుకును నెలాఖరికి నెల జీతానికి మధ్య బతుకుతూ ఉంటాం. స్థాయికి మించి కూతురిని చదివించాలని ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాను. జీతం మధ్య నలిగిపోయే జీవితాలు కదా మేడం. లోన్ వడ్డీ కట్టడం కొంచెం ఆలస్యం అయింది. అప్పుడు లోన్ రికవరీ ఏజెంట్ నాన్నకి ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. మధ్య తరగతి తండ్రిని మేడం. మాట పడలేక తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి పోయిన నెల వడ్డీ కట్టేశాను. కానీ ఈ నెల కట్టలేకపోయాను. ఈసారి వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు, నేరుగా వాళ్ళే ఇంటికొచ్చారు, అంతేనా? అవును మేడం.